అనుభవం లేని నిపుణురాలు. ఒక రాజుకు చదరంగం అంటే చాలా ప్రీతి. ఆయన తన ఆస్థానంలో మేటి చదరంగపు ఆటగాళ్లను కొలువుంచుకుని తాను కూడా గొప్ప ఆటగాడే కనుక వారితో చదరంగం ఆడుతూ ఆనందించేవాడు. ఇలా ఉండగా ఒకనాడు ఆయన ఆస్థానానికి 2 చదరంగపు ఆటగాళ్లు వచ్చి, మహారాజా, మేము చదరంగంలో ఎన్నడూ ఓటమి అనేది ఎరగం. మీ ఆస్థానంలో మేటి ఆటగాళ్లున్నారని తెలిసి వారిని కూడా ఓడించాలని వచ్చాం అన్నారు. రాజు ఆ ఆగంతుకులతో తాను తన వద్ద ఉన్న ఆటగాళ్లు చదరంగం ఆడడానికి తగు ఏర్పాట్లు చేశాడు. కొత్తగా వచ్చిన వాళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరుగా ప్రత్యర్థులందరితోనూ ఒకేసారి ఆడి అందరి ఆటలు ఒకటొకటే కట్టించారు. రాజు వారిద్దరితో సమానమైన ఆటగాళ్లు తన ఆస్థానంలో లేరని గ్రహించాడు. కొత్త ఆటగాళ్లు విజయ గర్వంతో సభవారిని చూసి, ఈ సభలో ఇంకెవరన్నా చదరంగ నిపుణులుంటే మాతో ఆడి మమ్మల్ని ఓడించి మా బిరుదులు పుచ్చుకోవచ్చు అన్నారు. అప్పుడు ప్రేక్షకుల వెనక నుంచి ఒక 9 ఏళ్ల పిల్ల ముందుకు వచ్చి, మహారాజా, వీరిద్దరితోనూ ఒకేసారి చదరంగం ఆడటానికి నాకు అనుమతి ఇప్పించండి అని అంది. మేటి ఆటగాళ్లను ఓడించిన నిపుణులతో ఈ పిల్ల చదరంగం ఏమీ ఆడుతుంది, ఈ పిల్లను ఆడనిస్తే నేను అపహాస్యం పాలవుతానేమో అని రాజు సంకోచించాడు. కానీ కొత్త ఆటగాళ్లు మాత్రం ఆమె వయసు పాటించకుండా, రా అమ్మ, చేతనైతే మమ్మల్ని ఓడించు అన్నారు. అప్పుడు ఆ పిల్ల వారిద్దరినీ 2 గదుల్లో కూర్చోబెట్టి వారి ముందు చదరంగం బల్లలు పెట్టి పావులు అమర్చి ఒకరి వద్ద ఎత్తువేసి మరొకరి వద్దకు వెళ్ళి ఎత్తువేస్తూ చదరంగం ఆడసాగింది. ఆషామాషిగా ఆడదామనుకున్న ఆ నిపుణులు ఈ పిల్ల ఉద్దండురాలని మొదటి 3 ఎత్తుల్లోనే గ్రహించారు. వారి ముఖాలు గంభీరంగా మారాయి. మరి కాసేపటికి ఇద్దరి ముఖాల చెమటలు పట్టాయి. ఆట పూర్తి కాకమునిపే ఇద్దరూ ఆట మానేసి, ఈ పిల్లను ఓడించడం మా తరం కాదు అని ఒప్పుకున్నారు. రాజు ఆశ్చర్యానికి అంతులేదు. ఆ పిల్ల తండ్రి ప్రేక్షకుల్లోనే ఉన్నాడు. రాజు ఆయన్ను పిలిచి, ఇంత చిన్న పిల్ల చదరంగంలో ఇంత గటికురాలైతే నాకెందుకు చెప్పలేదు అన్నాడు. నాకు కూడా ఏమీ అర్థం కాకుండా ఉంది మహారాజా. ఇది 2 రోజుల క్రితమే చదరంగం పావులు ఎలా కదులుతాయో నేర్చుకుంది అన్నాడు తండ్రి. అప్పుడు రాజు ఆ పిల్లను పిలిచి, అమ్మా, 2 రోజుల్లో ఇంత ఆట ఎలా నేర్చావు అని అడిగాడు. నాకు నిజంగా ఆట రాదు మహారాజా. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఓడించుకున్నారు. ఒకరికి తెల్లపావులు, రెండో వారికి నల్లపావులు ఇచ్చాను. తెల్లపావుల వారు వేసిన మొదటి ఎత్తు చూసి నల్లపావుల వారి మీద వేశాను. ఒకరి ఎత్తులు ఇంకొకరి మీద వెయ్యటం తప్ప నేనేమీ చెయ్యలేదు అన్నదా పిల్ల. ఆమె యుక్తికి అందరూ సంతోషించారు. రాజు ఆగంతకులతో పాటు ఆమెను కూడా సత్కరించాడు. కథ సమాప్తం. లంకె బేరం. ఒక ఊళ్ళో ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. వాడు పరమ కర్కోటకుడు. వడ్డీ విపరీతంగా గుంజి వాయిదా లోపల బాకీ తీర్చని వారి ఆస్తులు స్వాధీనం చేసుకుని చాలా ధనం సంపాదించాడు. ఒకరోజు జయకాంతుడనేవాడు వడ్డీ వ్యాపారి దగ్గరికి వచ్చి 50 రూపాయలు అప్పు అడిగాడు. 100 రూపాయలకు నోటు రాసి 2 నెలల లోపల తీర్చినట్టయితే 50 రూపాయలు ఇస్తానని, లేకపోతే జయకాంతుడి ఆస్తి వేలం వేస్తానని వడ్డీ వ్యాపారి అన్నాడు. నాకున్న ఆస్తి అంతా కలిసి ఒక చిలుక, ఒక గుర్రమును. మీ బాకీ 2 నెలలలో తీర్చకపోతే వాటినమ్మి మీ బాకీ తీర్చేస్తాను అన్నాడు జయకాంతుడు. గడువు అయిపోయింది. జయకాంతుడి గుర్రం ఖరీదు 300కు తక్కువ ఉండదు. బాకీ కింద గుర్రాన్ని తీసుకుంటానన్నాడు వడ్డీ వ్యాపారి. గుర్రాన్ని విడిగా అమ్మను, చిలుకను గుర్రాన్ని కలిపి అమ్ముతాను. రెంటి కింద 400 ఇవ్వండి అన్నాడు జయకాంతుడు. నీ వెధవ చిలక నాకు అవసరం లేదు అన్నాడు వడ్డీ వ్యాపారి. రెంటిని అమ్మి గుర్రం ధర మీకిచ్చేస్తాను అని జయకాంతుడు వడ్డీ వ్యాపారిని సంతకు తీసుకుపోయి, చిలుక గుర్రము 400 అని అరిచాడు. ఒక పెద్ద మనిషి వచ్చి చిలుక ఖరీదు, గుర్రం ఖరీదు విడివిడిగా ఎంత అని అడిగాడు. వాడు జయకాంతుడి మనిషే. గుర్రం వెల 4 రూపాయలు, చిలుక వెల 400 అన్నాడు జయకాంతుడు. ఆ మనిషి గుర్రం తీసుకుని 4 రూపాయలు జయకాంతుడి చేతిలో పెట్టాడు. వాడు ఆ 4 రూపాయలు వడ్డీ వ్యాపారికిచ్చి బాకీ తీరింది అని తన దారిన వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.